జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. కాబట్టి నేను సీదా ఇయ్యాల కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచి పడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటాడు ఢిల్లీలో, లాలూచి పడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చిన్న చితకా విషయం కాదు, చిన్న చిల్లర విషయం కాదు ఇది. అందుకే నేను అంటా ఉన్నా, కేంద్రం వెంటనే స్పందించాలి. మీరు ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ కేసులో నిజం నిగ్గు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇందాక పోలీస్ అధికారులు చెప్పింది కూడా విన్నాను. చాలా కేసులలో ఆధారాలు పోయినాయి. దాదాపు గత 8-10 సంవత్సరాల ఆధారాలు కూడా పోయినట్టుగా, చాలా విలువైన సమాచారం పోయినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉంటే నేను విన్నాను. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది ప్రమాదం కాదు అని. అందుకే మరి ఈ వివరాలు బయటికి రాకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర అధినేతనే స్వయంగా కుట్ర పన్నెండని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవాళ బుగ్గి చేసిండ్రు. కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసి అందులో కీలకమైన ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర సర్వీసెస్ వాళ్ళని వెంటనే వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క నేరగాడు తప్పించుకోవడం కాదు, ఇవాళ ఈయన చేసిన పని వల్ల వేలాది మంది నేరగాళ్ళు, రేపిస్టులు, దుర్మార్గులు వారి కేసుల్లో మరి శిక్ష పడే అవకాశం లేకుండా పోయింది. నేను స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీని కూడా అడుగుతా ఉన్నా, మీరు మాకు చూపెట్టండి ఆ ప్లేస్. మేము వస్తాం, ఒక లెజిస్లేటర్స్ బృందం వస్తాం, మేము కూడా కొంతమంది సైంటిస్టులను తీసుకొని వస్తాం. మీరు దాచేదేమీ లేకపోతే మమ్మల్ని రానియండి, మేము కూడా సైంటిస్టులను తీసుకొని వచ్చి చూస్తాం నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందా, నిజం నిగ్గు తేలాల్సిందే. వేరే వాళ్ళని ఎందుకు అలౌ చేయట్లేదు మీరు? అత్యంత గోప్యంగా, అత్యంత రహస్యంగా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. అందుకే ఇక వీళ్ళు ఎట్లాగూ వినరు, ఈ పోలీసులు ఎట్లాగూ ప్రైవేట్ ఆర్మీ లెక్క పూర్తిగా మారిపోయినారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు లాలూచి లేకపోతే రేవంత్ రెడ్డితో, ఎందుకంటే లాలూచి ఉందనేది కూడా నేను ఉత్తగానే అంటలేను, ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది ఇప్పటికే. రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు డైరెక్ట్గా అంటాడు, RR ట్యాక్స్ వసూలు అవుతుంది అంటాడు ఏప్రిల్ 2024లో.